కడుపుతోడున్న సింహం ఆహారం కోసం తిరుగుతూ ఓ గొర్రెల మందను చూసి వాటి మధ్యకు దుమికింది. అయితే ఆ దాటికి కలిగిన శ్రమ వల్ల సింహం వెంటనే ఈని మరణించింది. ఆ సింహం పిల్ల గొర్రెల పక్షులన్నీ పెరిగి పెద్దదై వాటితో పాటు గడ్డి మేస్తూ అరుపు కూడా గొర్రెలనే అనుకరిస్తూ ఉండేది. పెద్దయిన తర్వాత దాని తీరు మారలేదు. గొర్రె మందతో పాటు దాని సంచారం మానలేదు. కొంతకాలానికి ఆ సింహం ఆహారం కోసం అడవిలోకి వెళ్ళగా అక్కడ పౌరుషంతో ఉన్న సింహం గొర్రెల మందను చూసి గర్జించింది. దాని జాతి సహజ లక్షణం మేరకు గొర్రెలన్నీ భయపడి పలాయనం చెత్తగించాయి. వాటితో పాటు సింహం పిల్ల కూడా పరుగు తీసింది. అడవి సింహం ఆశ్చర్యపోయి తమ జాతి సింహానికి ఇదేం బుద్ధి అనుకుంది. ఓ రోజు ఒంటరిగా దొరికిన ఆ సింహం పిల్లని లాక్కెళ్ళి, మనం జాతి సింహాలం, ఎంత హీనస్థితిలోనూ సింహం గడ్డి మేయదు, కాబట్టి నువ్వు వాటితో తిరగడం మాని ముందు గాండ్రించడం నేర్చుకో అని నూరిపోసింది. అప్పుడు సింహానికి నిజ రూపం తెలిసింది. గాండ్రించ